అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ 10లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత సత్యపవన్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. అలా ఆలోచిస్తున్న పల్లవికి అప్పుడే సరిగ్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది తన ఇంజనీరింగ్ ఫ్రెండ్ లాస్యా దగ్గర నుండి. హలో లాస్యా, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తూ పెళ్ళికి రేపు తొందరగా రమ్మని చెయ్యడానికి కాల్ చేద్దామనుకున్నాను. ఈలోపు నువ్వే కాల్ చేశావంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసిన పల్లవి బదులిచ్చింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అది సరేలే, కానీ ఆ సంగతి తర్వాత నీకొక అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంది లాస్య. అప్పటికే తన వెనక జరిగిన నిజాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న పల్లవి లాస్య అలా చెప్పడంతో ఆశ్చర్యానికి లోనయ్యింది. ఏంటా విషయం? అంత ముఖ్యమైన విషయమా? దేని గురించి అసలు అంటూ తనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అది ఫోన్లో చెప్పేది కాదే, రేపు కలిసినప్పుడు చెప్పనా? ఎక్కడైనా బయట కలుద్దామా అంటూ తన ప్రశ్నలకు సమాధానమిస్తూ అడిగింది లాస్య. నీకు తెలుసుగా, రేపు సాయంత్రమే పెళ్ళి. ఇంకా ఒక్కరోజు టైం కూడా లేదు. ఈ టైంలో బయటికి అంటే అంటూ సంకోచిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో అంతా రెస్ట్రిక్షన్స్ అంటూ పల్లవి లాస్య అడిగిన దానికి సమాధానమిస్తూ అందుకు నిరాకరించింది. ఓహో, అదొకటి ఉంది కదూ అంటూ లాస్య తనలో నెమ్మదిగా అనుకుంటున్న మాటలు ఆ ఫోన్ ద్వారానే పల్లవి చెవులను తాకాయి. పర్లేదులే, ఫోన్లోనే చెప్పు విషయమేంటో అంటూ పల్లవి అది అంటూ నసుగుతున్న లాస్యాని అబ్బా, ఏం పర్లేదన్నానా? నన్ను టెన్షన్ పెట్టకుండా విషయమేమిటో తొందరగా చెప్పు రెట్టించింది పల్లవి. దానికి లాస్య బదులిస్తూ అది నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేనేం చేసినా అది నీ మంచికే కాబట్టి తెగించక తప్పడం లేదు, అందుకే చెప్తున్నా అంటూ మొదలుపెట్టింది. ఆ రోజు మీ బావ, అదే రవికి వచ్చిన జాబ్ పవన్ నీ ప్రేమ కోసం వదిలేసుకున్నదంట. అంటే పవన్ ఆ జాబ్ని వదులుకున్నట్టు చేసి రవి తన పలుకుబడి ఉపయోగించి అది చేజిక్కించుకున్నదంట. దానికి కూడా రవి మీ ప్రేమని ఉపయోగించాడంట. అసలేం చెప్తున్నావే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ పల్లవి లాస్యాను అడిగింది. నేను చెప్పేది కొంచెం కూల్గా విను, కంగారు పడకు అంటూ పల్లవికి ధైర్యం చెప్తూ బదులిచ్చింది లాస్య. చెప్పు అంది పల్లవి. ఒకరోజు మీ పెళ్ళిళ్ళ విషయంలో మీ ముగ్గురి మధ్య ఏదో జరిగి పవన్తో రాజీ పడలేక నువ్వక్కడి నుండి వెళ్ళిపోయావంట. అలా నువ్వు వెళ్ళిపోయాక రవితో నీకున్న ప్రేమను అడ్డు పెట్టుకొని పవన్ని బెదిరించో, నీకు పవన్పై ఉన్న అసహ్యాన్ని వాడుకొని తనని బయటపెట్టో, పవన్కి నీపై ఉన్న ప్రేమని ఆసరాగా చేసుకొని దాన్ని అడ్డు పెట్టుకోనో పవన్కి వచ్చిన ఆ జాబ్ని తన సొంతం చేసుకున్నాడంట రవి. అందుకే ఇన్ని రోజులైనా తను ఆ జాబ్లో ఇమడలేకున్నాడు. మొన్న రవి జాబ్ గురించి, అందులో తను పడుతున్న ఇబ్బందుల గురించి నువ్వు చెప్తుంటే నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఈ విషయం తెలిసాక నువ్వన్న మాటలు గుర్తొచ్చాయి. కారణం ఇదే అయ్యుంటుందని నాకు అనిపించింది. అందుకే నీకు చెప్తున్నా అంటూ లాస్య చెప్పబోతుంటే ఇదంతా నీకేలా అంటూ పల్లవి మాట పూర్తయ్యేలోపు మన ఫ్రెండ్ స్వప్న ఉంది కదా, దానికి రాకేష్ ద్వారా తెలిసిందంట. రవినే ఇదంతా రాకేష్కి చెప్పాడంట. నీకు తెలుసుగా, ఇప్పటికీ రాకేష్ అండ్ రవి ఎంత క్లోజ్ ఫ్రెండ్సో. కానీ ఒక్క విషయం చెప్పగలను, ఎంతైనా పవన్ చాలా గ్రేట్. తన ప్రేమ స్వచ్ఛమైనది, నిర్మలమైనది. అలాంటి మంచివాడిని తన ప్రేమని అర్థం చేసుకోకుండా వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఏదైతేనేం నువ్వు కోరుకున్న మనసు పడిన వాడితోనే నీ పెళ్ళి జరుగుతుంది. కానీ రవి ఇలాంటి వాడని నేను అనుకోలేదు అన్నట్టు ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పినట్టు ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా మీ బావ రవికి. అయినా నేనింతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? అసలు కాల్లో ఉన్నావా? హలో అంటూ లాస్య అంటుంటే ఇదంతా విన్న పల్లవి గుండె రాయిగా మారింది. మనసు ముక్కలయ్యింది.
తన కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. తన గొంతులో నుండి సరిగా మాట కూడా రావడం లేదు. విరిగిన తన మనసుని అతికించలేక, ఆ పొడిబారిన గొంతుని ఇక కదల్చలేక ఆ ఫోన్ కాల్ కాస్త కట్ చేసింది. నేనంతగా అసహ్యించుకున్న బావ నన్నింతలా ప్రేమించాడా? తనకి ఆ జాబ్ చేసే అర్హత ఉన్నా ఖాళీగా ఉంటూ ఇంకా వాళ్ళ నాన్నతో తిట్లు తింటున్నాడా? అంతా నా వల్లే కదా. ప్రేమించిన నా కోసం, నా ఇష్టాల కోసం, నా కెరీర్ కోసం తన ప్రేమతో పాటు తన కెరీర్ని కూడా త్యాగం చేసి తను ఇన్ని అవమానాలు పడ్డాడా? తను చెప్పిందేది అర్థం చేసుకోకపోవడం సంగతి పక్కన పెడితే కనీసం అసలు వినను కూడా వినలేదు. తన మనసుని ఎంతగా బాధ పెట్టాను అంటూ తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడుతూ ఉన్న చోటే కూలబడి తన మనసు లోతుల్లో నిండుకున్న వేదనంతా ఏడుపు రూపంలో బయటికి కక్కుతోంది పల్లవి. ఎలాగైనా బావతో ఒక్కసారి మాట్లాడాలి. ఇన్ని చేసిన తనకు కృతజ్ఞత చెప్పాలి. నే చేసిన తప్పులకు కనీసం తనని క్షమించమని అడగాలి అనే ఆలోచనలు తనలో మొదలయ్యాయి. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఈ టైంలో తనని కలిస్తే అమ్మ చూస్తే అమ్మో అసలే తనంటే పడదు. ఇంకేమైనా ఉందా? పోనీ నాన్నకి చెప్తే, ఈ టైంలో చెప్తే ఇక అంతే సంగతులు అంటూ తన ఆలోచనలకు ఆ భయాలు అడ్డకట్ట వేస్తున్నాయి. కనీసం వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపే వాళ్ళు కూడా లేరాయే. వెంటనే ఆ ఫోన్ తీసుకుని పవన్కి మెసేజ్ పెట్టింది పల్లవి. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. ఒక్కసారి నిన్ను కలవాలి బావా అంటూ మెసేజ్ సారాంశం. దానికి పవన్ కూడా సానుకూలంగానే స్పందించడంతో వాళ్ళ ఇంటి మధ్య గల ఒక చిన్న సందులో అందరూ నిద్రపోయాక ఇద్దరూ కలిశారు. పవన్ వచ్చి రావడంతోనే పల్లవి, ఎందుకు బావా ఇలా చేశావు? నాతో నువ్వు ఒక్క మాట చెప్పుండాల్సింది. అయినా ఒకవేళ నువ్వు చెప్పినా ఆ టైంలో నేను వినేదాన్ని కాదులే. ఎందుకు బావా? నేనింతలా నిన్ను ద్వేషిస్తుంటే నన్నంతలా నువ్వు ప్రేమించావు, ఇంకా ప్రేమిస్తున్నావు. నేనా తప్పులు చేసినప్పుడే లాగిపెట్టి నా చెంప మీద చెల్లు మనిపించి నువ్వు నాకే సొంతం, నువ్విలా ఉంటే నాకు నచ్చదు అని ఒకే ఒక్క మాట చెప్పుంటే కనీసం భయంతోనైనా నీ దగ్గర ఓ బానిసలా పడుండేదాన్ని. మొదట్లో అర్థం కాకపోయినా ఎప్పటికైనా నీ మనసు నాకు అర్థమై ఉండేది. అప్పటి వరకు సర్దుకుపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చాక నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా అంటుంది పల్లవి. రా పద వెళ్దాం. ఇప్పుడే ఇంట్లో మనిద్దరి గురించి జరిగిన దాని గురించి చెప్పేద్దామంటూ పవన్ని అడుగుతుంటే పవన్ మాత్రం అదేం పట్టనట్టు అలాగే నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. నేనింతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి బావా? నా మీద కోపమా? ఒకవేళ అదే అయితే నన్ను తిట్టు కొట్టు, అంతేకాని ఈ టైంలో నీ మౌనాన్ని నే భరించలేకపోతున్నా. ప్లీజ్ బావా, ఒక్కసారి మాట్లాడు బావా. ఇప్పటి వరకు నీ మనసులోనే దాచుకున్న నాపై ప్రేమను ఈ క్షణమైనా బయటపెట్టు బావా అంటూ తన రెండు చేతులు జోడించి పవన్ రెండు చేతులను దగ్గరికి తీసుకొని వాటితో తన చెంపలను హత్తుకొని ప్లీజ్ బావా, ప్లీజ్ బావా అంటూ తనని ప్రాధేయపడుతుంది. సరిగ్గా అప్పుడే పల్లవి అంటూ బిగ్గరగా అరిచిన వాళ్ళమ్మ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడింది పల్లవి. పల్లవి, పల్లవి అంటూ మరొక్కసారి తను అలా పదే పదే పిలుస్తుంది. సాయంత్రం పెళ్లి పెట్టుకుని బారెడు పొద్దెక్కినా ఇంకా లేవనే లేదు. సొంత అమ్మమ్మ గారిల్లే కదా అని రేపు అత్తయ్య వాళ్ళింటి దగ్గర కూడా ఇలాంటి వేషాలు వేసినట్టు తెలిస్తే కాళ్ళు విరక్కొడతాను చెప్తున్నా అంటూ గాఢ నిద్రలో ఉన్న పల్లవిని తట్టి లేపుతుంది పల్లవి తల్లి. దాంతో పల్లవి టక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తను ఉన్నది తన గదిలోనే. తను మంచంపై నుండి అప్పుడే నిద్ర లేచిందని, అంటే ఇప్పటి వరకు తన బావ పవన్తో జరిగిందంతా తను కన్న ఓ కలని తనకు అర్థమయ్యింది.
కనీసం ఆ ఫోన్లో మెసేజ్ చెయ్యడం కూడా నిజమో కాదోనని తన పక్కనున్న ఫోన్ తీసుకొని చూసింది పల్లవి. అందులో కూడా పవన్కి చేసినట్టు ఎలాంటి మెసేజ్లు కనిపించలేదు. సో అది కూడా తన కలలో భాగమే అనుకుంది. ఆ రోజు సాయంత్రమే తన పెళ్ళైనా కూడా తన ముఖంలో ఎలాంటి ఆనంద కవలికలు లేవు. చిన్నప్పటి నుండి తనకి తన బావ పవన్కి మధ్య జరిగిన సంఘటనలన్నీ తలుచుకొని ఒక్కటే బాధపడుతుంది. తనని అర్థం చేసుకోనందుకు ఇప్పుడు బాధపడుతుంది. ఇంకా పెళ్ళికి కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. తన ఇంటి వాకిట్లో తన కూతురు తిరిగే ఆ చివరి గడియలను దూరం చేసుకోలేక తనతో కొంచెం ఏకాంతంగా గడపడానికి పెళ్ళికి ముస్తాబవుతున్న పల్లవి రూమ్లోకి వాళ్ళ నాన్న వచ్చాడు. ఇప్పటికైనా పల్లవి తన మనసులో ఉన్నది చెప్తుందా? అసలు ఈ టైంలో చెప్తే కరెక్ట్ కాదని భావించి సైలెంట్గా ఉండిపోతుందా? పల్లవి మనసర్థం చేసుకుని అప్పటికే పవన్ అంటే ఇష్టం ఉన్న పల్లవి తండ్రి రవితో పెళ్ళి ఆపి పవన్తో పల్లవికిచ్చి బుడేస్తాడా? అదే జరిగితే పల్లవి తల్లిని, వాళ్ళ పుట్టింటి వాళ్ళను, మిగతా వాళ్ళను ఎలా ఒప్పిస్తాడు? లేక ఇంతవరకు వచ్చాక ఈ టైంలో ఇది కరెక్ట్ కాదని భావించి తన కూతురికి నచ్చజెప్తాడా? పవన్ని కాదని రవితో ఇప్పటి వరకు సర్దుకుపోయినట్టే సర్దుకుపోదామని తన జీవిత భాగస్వామి విషయంలో పల్లవి రాజీ పడుతుందా? ఏం జరగబోతుందో పార్ట్ 11లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.